హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సేమియా తోటి ఒక మంచి రెసిపీ సేమియా పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు ఆనియన్స్తోనే కాకుండా ఇలా ఒకసారి సేమియాతో కూడా పకోడీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ వాటర్ వేడైన తర్వాత దీనిలో సేమియా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ సేమియాని 50% కుక్ చేసుకోవాలి. 50% ఉడికిన తర్వాత ఈ సేమియాని వడకట్టాలి. సేమియాని ఇలా వడకట్టిన తర్వాత దీనిలో కొద్దిగా కూల్ వాటర్ పోసుకోవాలి. దీనివల్ల సేమియా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బియ్యం పిండి, అలాగే శనగపిండి వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా పకోడీ వేసుకునేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా పకోడీలు వేసుకోవాలి. వీటిని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా పకోడీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎంతమందికి సేమియా పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.